హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 88 పోర్టల్ అంటే లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ కూడా నేను పోర్టల్ రిలేటెడ్ రీడింగ్స్ అయితే చేస్తుంటాను. బట్ ఈ 88 పోర్టల్ అనేది చాలా స్పెషల్. దీన్ని లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. సో, నార్మల్‌గా అంటే ఒక పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మోస్ట్‌లీ కొన్ని జరుగుతాయండి. కానీ ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అంటే లైక్ ఆ పర్టిక్యులర్ డే ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తారో మోస్ట్‌లీ ఇంకా హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళు అనుకున్నది జరగడానికి. సో, బేసిక్‌గా 8 అనే నంబరే అబండెన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. ఇన్ఫినిటీని ఇండికేట్ చేస్తుంది. సో, అంటే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో కానీ ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నా ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఏవైనా చేంజెస్ రావాలి అని మేనిఫెస్ట్ చేసినా ఖచ్చితంగా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ మోస్ట్‌లీ మనీ రిలేటెడ్‌గా కానీ, కెరియర్ రిలేటెడ్‌గా కానీ ఆర్ హౌస్ ఇలాంటివేవైనా మెటీరియలిస్టిక్ థింగ్స్ రిలేటెడ్‌గా కానీ మేనిఫెస్ట్ చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి జరగడానికి. డెఫినెట్‌గా ఆగస్ట్ 8న మేనిఫెస్ట్ అయితే చెయ్యొచ్చు. సో, డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అవుతుందండి. సో, మీరు మేనిఫెస్ట్ ఎలా చేస్తారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా తెలుసు. బట్ సింపుల్‌గా నార్మల్‌గా మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే, మీరేంటంటే ఎక్కడైనా కూర్చొని మెడిటేషన్‌లా చేయడం అండ్ వన్స్ కొంచెం అంటే ఒక 10 మినిట్స్ అలా మెడిటేషన్ చేసిన తర్వాత మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీకు ఏ ఏ విషెస్ అయితే ఉన్నాయో, అవేంటంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా అంటే మీరు అవన్నీ చూస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలండి. సో, ఎప్పుడైతే మీరు అలా ఫీల్ అవుతూ ఉంటారో మీకొచ్చే ఎమోషన్‌ని మీరు అర్థం చేసుకొని మీరేంటంటే గాడ్‌కి కానీ, యూనివర్స్‌కి కానీ, ఏంజెల్స్‌కి కానీ, యాన్సెస్టర్స్‌కి కానీ అందరికీ కూడా ఒక్కసారి గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేసి జస్ట్ మీరేంటంటే ఆ రోజంతా కూడా పాజిటివ్‌గా ఉంటూ, పాజిటివ్‌గానే ప్రతిదీ చేస్తూ, పాజిటివ్ పర్సన్స్‌తోనే ఎంగేజ్ అవుతూ అంటే మీరు ఎప్పుడైతే ఆ రకంగా హై వైబ్రేషన్స్ అనేవి క్యారీ చేస్తారో డెఫినిట్‌గా అది మేనిఫెస్ట్ అవుతుందండి. స్పెసిఫిక్‌గా నేనెందుకంటే మేనిఫెస్టేషన్ ఇలానే చెయ్యాలి అని చెప్పట్లేదు. సో, కొంతమందికి అది వస్తుంది. కొంతమందికి అది రాదు. మళ్ళీ అంటే ఇవి ఒక జనరల్ రీడింగ్ అవ్వడం వల్ల మెస్‌అప్ చేసేస్తుంటారు కాబట్టి డీప్‌గా ఏం చెప్పట్లేదు. జస్ట్ మీరు విజువలైజ్ చేసుకోండి అని అక్కడి వరకే చెప్తున్నాను. సో, ఇదంతా మీరు చేయాలి అనుకుంటే మార్నింగ్ 8:00కైనా చేయొచ్చు. నైట్ 8:00కైనా చేయొచ్చు. సో, మీకేది ఈజీగా ఉంటే అదే చెయ్యండి. ఇదే చేయాలి, ఇలానే మేనిఫెస్ట్ చేయాలి అని కాదు. ఎందుకంటే కొంతమంది అలానే చేసినా సరే అది వాళ్ళేంటంటే పాజిటివ్‌గా ఆ టైంకే అనుకుంటారండి. తర్వాత మళ్ళీ మామూలే. అంటే సగం మందికసలు మేనిఫెస్టేషన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వవంటే, వన్స్ ఒకటి జరగాలి, ఒకటి పాజిటివ్‌గా వర్కౌట్ అయితే బావుంటుంది అనుకోని మేనిఫెస్ట్ చేసిన తర్వాత ఇంకదే ఆలోచనలో ఉండాలండి. మళ్ళీ అవ్వదేమో, అంటే మనం రాంగ్ పాత్‌లో వెళ్తున్నామేమో, అంటే మనం ఇలా మేనిఫెస్ట్ చేసినా వేస్ట్ ఏమో, ఇలా ఎవరైతే ఆలోచిస్తారో మీలాంటి వాళ్ళు చేసినా ఇంక ఫెయిల్ అయిపోతుందంతే. ఎందుకంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానివల్ల యూనివర్స్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతది. మీకు ఏదివ్వాలో యూనివర్స్‌కి అర్థం కాదు. మీరు ఎప్పుడైతే క్లియర్ కట్‌గా ఒకటి కావాలి అనుకోని మీరు మేనిఫెస్ట్ చేస్తారో వర్కౌట్ అవుతుందండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నెగెటివ్‌గా మాత్రం అనుకోవద్దు అంతే. సో, అసలు చూద్దాము. ఈ పర్టిక్యులర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఏంటి పరిస్థితి అనేది ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ డోర్ ఇమేజెస్ ఉన్నాయి. సో, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసేసుకోండి. సో, చూద్దాము. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్ ఎవరైతే పర్టిక్యులర్‌గా
ఈ డోర్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ కార్డ్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని అంటే మీరు ఒక పాత్‌ని చూజ్ చేసుకున్నట్టున్నారు. సో ఏ సిట్యుయేషన్‌లోనైనా అవ్వచ్చు. బట్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవుతున్నట్టున్నారు. బట్ మీరు మూవ్ అవుతున్న కొద్దీ మీకేంటంటే మరికొంచెం డార్క్‌నెస్ కనిపించడం కానీ, మరికొంచెం థింగ్స్ ఏంటంటే వర్స్‌గా చేంజ్ అవుతున్నట్టుగా అనిపించడం కానీ ఇలాంటిదేదో జరుగుతున్నట్టుందండి. అంటే మీరు 100% కూడా సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీరు ఆల్రెడీ ఇప్పటికే మీ లైఫ్‌లో చాలా సఫర్ అయ్యారు. బట్ అంటే మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ లైఫ్ ఇప్పటికైనా చేంజ్ అవుతుంది. మీరేంటంటే ఒక బెటర్ పాత్‌ని చూజ్ చేసుకున్నారు అనుకోని మీరు ముందుకు వెళ్తున్నారు. కాకపోతే మీకేమనిపిస్తుందంటే ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోని ఏదో హారిబుల్‌గా జరుగుతుందేమో, లేకపోతే మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరుగుతుందేమో అనే ఫీలింగ్ మీకైతే వస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. మీరు చేస్తుంది కరెక్టా కాదా? అసలు మీరు వెళ్తున్న దారి సరైందేనా కాదా? మరసలేం చేయాలి? అంటే ఇప్పుడు మీరు మీ పాత్‌ని కూడా చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఆర్ మీరేంటంటే ఇక్కడ స్టాప్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చాలా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నారు. సో, తీసుకున్నప్పుడు మరి ఆటోమేటిక్‌గా అది వర్కౌట్ అవ్వాలి. కాకపోతే ఇలా జరగడం వల్ల మీకేంటంటే ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ముందుకు వెళ్ళాలా? వద్దా? అని. బట్ మీకేంటంటే ఇంకొక ఆప్షన్ కూడా లేదు అనిపిస్తుంది కాబట్టి, సో మీరేంటంటే ఈ డార్క్‌నెస్‌లో ట్రావెల్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇలానే ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పొచ్చు. సో ఒకటైతే నేను చెప్పగలనండి. మీరు ఆల్రెడీ ఒక పాత్‌ని చూజ్ చేసుకున్నారు కాబట్టి, ఈవెన్ అది మీకు హోప్‌ఫుల్‌గా అనిపించకపోయినా వర్కౌట్ అవ్వకపోవచ్చు అనే ఫీలింగ్ వచ్చినా సరే ముందుకే వెళ్ళడానికి ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఇది అంటే ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి రిగ్రెట్ అవ్వరండి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, మీరు అంటే ఇదే కరెక్ట్ అనుకోని మరి ముందుకు వెళ్ళిన తర్వాత ఇంక వెనకడుగు వేయడం అయితే వేస్ట్. ఏం జరిగితే అది జరిగిందని ముందుకే వెళ్ళండి. ఈవెన్ అక్కడ అంటే డార్క్‌నెస్సే ఉన్నా లేకపోతే డోర్ అనేది ఓపెన్‌లో లేదు అని మీకు అనిపిస్తున్నా సరే, స్టిల్ వర్కౌట్ అవుతుందండి. మీరేంటంటే అది ట్రస్ట్ చేయాలి. సో, అసలు చూద్దాం ఈ కార్డ్ వెనక ఏం మెసేజ్ ఉంది ఏంటి అనేది. నేను చెప్పాను కదండీ! ఒకవేళ అంటే మీకు ఇప్పుడు సిట్యుయేషన్స్ అనేవి హోప్‌లెస్‌గా అనిపిస్తున్నా థింగ్స్ వర్కౌట్ అవ్వవు. మేబీ అంటే మనం ఇలాంటి పాత్‌ని చూజ్ చేసుకోకపోయుంటే బావుండేదేమో ఆర్ ఇలాంటి ఒక డెసిషన్ అనవసరంగా తీసుకున్నాం అని మీరు ఈ టైంలో, ఈ మూమెంట్‌లో ఫీల్ అవుతున్నా అంటే మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. దానికి రీజన్ ఏంటంటే మీరు వెళ్తున్న డైరెక్షన్‌లోని అంటే అసలు ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? అని మీకు క్లారిటీ లేకపోయినా స్టిల్ మీరది ట్రస్ట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు మీకు తెలిసిన పాత్‌లో డేంజర్స్ ఉంటాయి అన్నప్పుడు, ఆ పాత్‌లో వెళ్ళినా వేస్టే. ఇప్పుడు మీకు తెలియని పాత్‌లో ఏం జరుగుతుందో తెలీదు. గుడ్ అయినా జరగొచ్చు, బ్యాడ్ అయినా జరగొచ్చు. అంటే అసలు ఏం జరుగుతుందో వెళ్తేనే క్లారిటీ వస్తుంది అన్నప్పుడు, ఇంకా మీరు అలాంటి ఒక చాయిస్ చేసుకున్నప్పుడు ముందుకు వెళ్ళడమే మంచిదండి. మీరేంటంటే మళ్ళీ ఆలోచించి, మళ్ళీ వెనక్కొచ్చి అలాంటి పనులైతే చేయాల్సిన అవసరం లేదు. అండ్ గుడ్ థింగ్సే జరుగుతాయి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇకనైనా సరే ఈ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేసి ముందుకే వెళ్ళడానికి చూడండి. టెంపరరీగా మేబీ థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న వేలో ఉండకపోవచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే అదే ఫైనల్ డెస్టినేషన్ కాదండి. ఇంకా చాలా ఉంది. సో, మీరేంటంటే మధ్యలో ఉండి అప్పుడే ఏది కూడా డిసైడ్ అయిపోవద్దు. సో, అసలు ఇంకా చూద్దాం మిగతా కార్డ్స్ కూడా ఏంటి అనేది 8 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని అంటే ఈ టైంలో ఎవరో కొంతమంది వ్యక్తులు మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తారండి. అంటే ఒకళ్ళు, ఇద్దరు అని నేను చెప్పను కానీ, బట్ సమ్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ పర్సన్స్ మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే
మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. ఆర్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని వ్యక్తులు మీకు ఆడ్‌గా అనిపిస్తున్నారు. సో, వాళ్ళని ట్రస్ట్ చేయాలి అని మీకు అనిపించకపోతే అలాంటి వాళ్ళనైతే ట్రస్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే మేబీ వాళ్ళు మీకు ఎగెయిన్స్ట్‌గా ఏదో చెయ్యాలి అని చూడడం కానీ, ఆర్ మీకేమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివైతే జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, వ్యక్తులనైతే అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. ఇది మీరేంటంటే ఓవర్‌కమ్ చేస్తారు. కాకపోతే టెంపరరీగా సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత మెస్సీగా అనిపిస్తుంటాయి. అండ్ మీకెలాంటి ఫీలింగ్ వస్తదంటే మీరు పవర్‌లెస్, హోప్‌లెస్ అంటే మీరేం చేయలేరు. సో, మీరేంటంటే ఇబ్బంది పడతారేమో అనుకోని ఇలాంటి ఆలోచనలైతే మీకొస్తాయి. బట్ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ ఓవర్‌కమ్ చేయగలరు. కాకపోతే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీకు మీరుగా కంట్రోల్ చేయాలని చూడొద్దండి. కొన్ని మీరు కంట్రోల్ చేయగలరు. కొన్ని మీరు కంట్రోల్ చేయలేరు. ఇఫ్ మీకేంటంటే అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్స్ రిలేటెడ్ సిట్యుయేషన్ అనే కాదు కానీ మీ లైఫ్‌లోని మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. సో, దాన్ని మీరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉందని మీరు కంట్రోల్ చేస్తున్నారనుకోండి. సో, ఇఫ్ మీరు కంట్రోల్ చేస్తున్నా అది కంట్రోల్‌లోకి రావట్లేదు. ఎందుకో కానీ ఆడ్‌గానే జరుగుతుంది. అంటే మీరు సరెండర్ అవ్వడానికి ట్రై చేయండి. మరి కొంచెం థింగ్స్‌ని కాంప్లికేట్ చెయ్యొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ టైంలోని యాక్చువల్‌గా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ కానీ, మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ చేంజెస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నేను ఈ చేంజెస్ అనేసరికి చాలా మంది ఏంటంటే, అసలు ఇవి ఎలాంటి చేంజెస్ అని ఆలోచిస్తారు. సో, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో చేంజ్ రావచ్చు. కెరియర్‌లో చేంజ్ రావచ్చు. ఆర్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా చేంజెస్ రావచ్చు. ఏదైనా సరే చేంజ్ అనేది ఉండొచ్చండి. మీ సిట్యుయేషన్ మీరు యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది కానీ, ఆర్ మీ లైఫ్‌లో మీరేంటంటే ఎప్పటినుంచో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి అని వెయిట్ చేస్తున్న దగ్గర కానీ చేంజెస్ అనేవి రావచ్చండి. ఇదే చేంజ్ రావాలని ఏం లేదు. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ చూస్తారు కాబట్టి మల్టిపుల్ సిట్యుయేషన్స్. సో, కార్డ్స్ ఎవరి ఎనర్జీస్ స్ట్రాంగ్‌గా పిక్ చేసుకుంటే అలాంటి వాళ్ళ లైఫ్‌లో స్ట్రాంగ్ చేంజెస్ అయితే వస్తాయి. అందులో డౌట్ కూడా అవసరం లేదు. సో, కాకపోతే మీరేంటంటే ఈ టైంలో మాత్రం కొంచెం వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా కంట్రోల్ చేసేయాలి అనుకుంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి కానీ ఉంటుంది. అలా అని చెప్పి ఏదో మీ లైఫ్‌లో మేజర్‌గా ఛాలెంజ్ అని మీకు అనిపిస్తది కదా! అమ్మో! ఇదే అన్నిటికంటే నా లైఫ్‌లో పెద్ద ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి నేను బయటకొచ్చేస్తే చాలు. నాకు అంటే ఈ హెడ్‌ఏక్ ఉండదు అని మీరు అనుకుంటారు కదా! సో, అలాంటి ఒక ప్రాబ్లమ్‌కైతే సొల్యూషన్ దొరుకుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరది ఓవర్‌కమ్ చేయగలుగుతారండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చేయాల్సిందేంటంటే స్లోగానే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేకాని మీరు తొందర పడిపోయి ఇదే చేసేయాలి, అదే చేసేయాలి అనుకుంటే ప్రాబ్లమ్ అనేది పెద్దదవుతది అని నేను చెప్పను కానీ, ఇన్ టైమ్‌లో మేబీ సాల్వ్ అవ్వకపోవచ్చండి. దానివల్ల మరికొంచెం మీకేంటంటే అన్‌ఈజీగా అనిపించడం కానీ, మీరేంటంటే వీక్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఆల్రెడీ మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి రావడానికి ఉంది కాబట్టి, నాకు తెలిసి ఈ 88 పార్టులు అంటే ఓపెన్ అయిన తర్వాత చాలా మంది లైఫ్‌లో గుడ్ చేంజెసే వస్తాయండి. ఎందుకంటే 8 అనే నంబరే అబండెన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, మోస్ట్‌లీ ఎవరి లైఫ్‌లోనైనా సరే అలాంటి ఒక పవర్‌ఫుల్ స్ట్రాంగ్ చేంజెస్ అయితే గుడ్ వేలోనే వస్తాయి. సో, మీరేంటంటే గుడ్ థింగ్సే ఎక్స్‌పెక్ట్ చేయండి. ఈవెన్ మీకెవరైనా బ్యాడ్ చేయాలనుకున్నా ఆర్ ప్రెజెంట్ థింగ్స్ అనేవి ఒక బ్యాడ్ వేలో ఉన్నా స్టిల్ మీరేంటంటే అవి గుడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయనైతే బిలీవ్ చేయొచ్చు. అండ్ మీ లైఫ్‌లో కూడా ఒక పర్సన్ వస్తారండి. సో, లవ్ యాస్పెక్ట్‌లో ఎవరైనా సింగిల్‌గా ఉంటే ఒక పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ మీకు మీ పర్సన్‌కి మధ్యలోని ఆ లవ్ అనేది బ్లూమ్ అవ్వచ్చు. ఒకప్పుడు ఏంటంటే అంత కనెక్షన్ లేకపోవచ్చు. ఆర్ ఇద్దరి మధ్యలో కూడా క్లియర్‌గా కొంత గ్యాప్ ఉండడం ఇలాంటివి ఏవో సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! సో, మీలాంటి వాళ్ళకి కూడా రిలేషన్‌షిప్ అనేది కొంత బెటర్ అవుతుందని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుందండి. అది రియల్ అని అనిపిస్తది. సో, మీ పర్సన్‌తో మీరు టైమ్ స్పెండ్ చేయడం కానీ ఆర్ వాళ్ళు అంటే మిమ్మల్ని ఒక కొత్త వేలో చూడడం కానీ, అట్రాక్షన్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. సో, డెఫినెట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఇంటిమెసీ అయితే ఉంటుంది. ఇది కూడా గుడ్ సైనేనండి. ఒకవేళ మీరు సింగిల్‌గా ఉన్నా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే వస్తారు. ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. సో, మీరు అది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మీ లైఫ్‌లో ఆల్రెడీ ఎవరైనా ఒక పర్సన్‌తో మీరు ట్రావెల్ అవుతున్నట్టయితే వాళ్ళతో కూడా కనెక్షన్ అనేది మరి కొంచెం డీప్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో ఎవరైనా ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటే సక్సెస్ కనిపిస్తుందండి. థింగ్స్ హోప్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సో, కొత్తగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి ఆర్ పర్టిక్యులర్‌గా ఏదైనా అంటే ఒక న్యూ స్టెప్ వేస్తే బావుంటుంది అనిపించే వాళ్ళు అలాంటి స్టెప్స్ అయితే వేయొచ్చు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. కొంతమంది పర్చేస్ చేయాలనుకుంటారు. సో, కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకుంటారు కదా! సో, అలాంటి డెసిషన్స్ తీసుకున్న దగ్గర వర్కౌట్ అవుతుందా లేదా? సక్సెస్ వస్తుందా లేదా? అని ఆలోచిస్తారు. సో, మోస్ట్‌లీ వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీరేంటంటే ఏదైనా చేయాలనుకుంటే చేయండి. కాకపోతే నేను చెప్తున్నాను కదా! మీరు చేస్తున్నప్పుడు మీ కంట్రోల్‌లో లేదు అనిపించినప్పుడు మీరు కొంత సరెండర్ అవ్వడానికి ట్రై చేయండి.
ఎలా అయినా సరే దాన్ని కంట్రోల్ చేయాలి, ఎలా అయినా సరే నేను హ్యాండిల్ చేయాలి అని ఆ రకంగా స్టబ్బన్ గా అయితే ఉండొద్దండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్నంత గొప్పగా అవుట్‌కమ్ రాకపోవచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే వర్కౌట్ అవ్వదని కాదు కానీ స్ట్రెస్ అండి. అంటే ఒకటి జరగాలని ఉన్నప్పుడు ఎలా అయినా జరుగుతుంది. కానీ మనం ఆ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? యూనివర్స్ సైన్స్ ఇస్తుంటది అలా అని చెప్పి. ఇవ్వదని అనుకోవద్దు. ఆ టైంకి అది చెయ్యొద్దనే సైన్స్ ఇస్తుంటది. అయినా సరే కొంతమందేంటంటే ఎందుకో స్టబ్బర్న్‌గానే చేస్తుంటారు. సో, మీరు అలాంటి పనులైతే చెయ్యొద్దు. మీకు ఆర్ట్స్‌లో గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయండి. జస్ట్ వ్యక్తుల్ని డీల్ చేస్తున్న దగ్గర మాత్రం ఎవరితో కూడా మీ పర్సనల్స్ షేర్ చేసుకోవడం కానీ, అంటే ఈ టైంలోని పర్సన్స్‌ని ట్రస్ట్ చేసి మనీ ఇచ్చేయడం కానీ, ఆర్ పర్సన్స్‌ని మీ విషయాల్లో ఇన్వాల్వ్ చేయడం కానీ, అలాంటివి చేయొద్దండి. అంటే కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. ఈవెన్ మీకు ట్రస్ట్ ఇష్యూస్ లేవు అన్నా సరే, ఈ టైంలో వ్యక్తుల విషయంలో మాత్రం రిస్క్ తీసుకోవద్దు. ఈవెన్ కొంతమందుంటారు. సో, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. ఎలా అయినా సరే ఈ డిస్కషన్ ఇంపార్టెంట్ అనుకుంటారు కదా! మీలాంటి వాళ్ళు కూడా కొంచెం అంటే అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ ఒరిజినల్ ప్లాన్ ఏంటి? అసలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటివి చెప్పుకోకపోతే బెటర్ అండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా రోజుల నుంచి డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. మీరేంటంటే ఎందుకో గాని మీ లైఫ్‌లో లైట్‌ని చూడలేకపోతున్నారు. మీరు మేబీ నాకు తెలిసి కొన్ని విషయాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. అవి మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు సరికదా! అసలు హోప్‌లెస్‌గా అనిపించాయి. అప్పటినుంచి కూడా మీరేంటంటే సిట్యుయేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌లోని కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటే తీసుకుంటున్నారు. కానీ ఇంకా అంటే ఆ డార్క్‌నెస్‌నే ఫీల్ అవుతున్నారు. లైట్‌ని చూడలేకపోతున్నారు. మీకసలు డౌట్స్ కూడా ఉన్నాయి. అసలు ఎప్పటికైనా లైట్‌ని చూస్తారా లేదా? మీ లైఫ్ బెటర్ అవుతుందా లేదా? మేబీ పాస్ట్‌లో మీరేంటంటే ఒక ఫేజ్‌లో హ్యాపీగానే ఉన్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఒక గుడ్ లైఫ్‌ని లీడ్ చేశారు. బట్ ఇప్పుడు పరిస్థితులు కానీ చూస్తుంటే మీ లైఫ్‌లో మీకు గ్రోత్ కానీ, ప్రోగ్రెస్ కానీ, ఎలాంటి చేంజెస్ కానీ ఏం కనిపించట్లేదు. సో, మీరెలా ఫీల్ అవుతున్నారంటే లైఫ్ ఇంకా అన్ని రోజులు ఇలానే ఉంటుందేమో, పెద్ద చేంజెస్ రావేమో అనుకుంటున్నారు. సో, ఎందుకో చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. కానీ యూనివర్స్ ఏంటంటే మీకు చాలా ఆఫర్ చేయాలనుకుంటుందండి. మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే తీసుకురావాలనుకుంటుంది. కాకపోతే మీరెందుకో కానీ యూనివర్స్ ప్లాన్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇంకేంటో కాదు ఇప్పటివరకు నా లైఫ్‌లో పెద్ద చేంజెస్ రాలేదు. ఇప్పుడు మాత్రం కొత్తగా ఏం చేంజెస్ వస్తాయి అలా ఆలోచిస్తున్నారు. మేబీ మీరేంటంటే కొంచెం అంటే మీ సిట్యుయేషన్స్ మీద మీరు వర్క్ చేస్తూ హోప్‌ఫుల్‌గా ఉంటే ఒక 6 మంత్స్‌లో గుడ్ చేంజెస్ రావచ్చండి. మేబీ పాస్ట్ అంత గొప్పగా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే లైఫ్ అయితే చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రోగ్రెస్ మీకు కనిపించట్లేదు కదా! అని చెప్పి అది వర్కౌట్ అవ్వదని కాదు. అంటే మీలో కొంతమంది ఉంటారు. ఆల్రెడీ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ కెరియర్‌లో ఒక జాబ్ స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల పెద్ద సాటిస్ఫాక్షన్ లేకుండా అంటే అసలేం జరుగుతుంది? ఎటు వెళ్తుంది? అని అనిపించొచ్చు. సో, మీలాంటి వాళ్ళేంటంటే హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వొచ్చండి. ఈ పాయింట్‌లో మీకు గ్రోత్ కనిపించకపోయినా, పెద్ద ప్రాఫిట్ ఏం కనిపించకపోయినా, ఒక 6 మంత్స్‌లో మాత్రం గుడ్ చేంజెస్ అయితే మీరు చూడొచ్చు. అంటే డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ఈలోగా చాలా చేంజ్ అవుతాయి. సో, ఇవి మీరు ఎక్స్‌పెక్ట్ చేసి కొంత హోప్‌ఫుల్‌గా ఉండండి. ఈ 8 పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మోస్ట్‌లీ గుడ్ థింగ్సే జరుగుతాయండి. ఈవెన్ సమ్ బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నా సరే, అవి జరిగితేనే గుడ్ థింగ్స్‌కి ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుంది అని మీరు బిలీవ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ డోర్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ కార్డ్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే డోర్ ఆల్రెడీ లాక్డ్‌గా ఉంది కాబట్టి మీ లైఫ్‌లో మీరేంటంటే ఆహ్, కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీకింక ఛాన్స్ లేదు అనుకుంటున్నారు. ఇంక థింగ్స్ వర్కౌట్ అవ్వవు. సో, బేసిక్‌గా అంటే మనల్ని మనం ఏదో ఫోర్స్ చేసుకుంటున్నాం. ఎక్కడో బ్లైండ్‌గా ఫెయిత్ పెట్టుకున్నాం. సో, వర్కౌట్ అవుతుంది అని మనం ఫీల్ అవుతున్నాం. బట్ ఎక్కడా కూడా మనకి ఛాన్సెస్ అనేవి కనిపించట్లేదు. ఈవెన్ ఇది వర్కౌట్ అయినా సరే మనం ఏంటంటే అంత ఈజీగా లైట్‌ని చూడలేమేమో ఇలాంటి ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా ఈ కార్డ్ చూస్తున్నప్పుడు మాత్రం నాకెలా అనిపిస్తుందంటే మీ సిట్యుయేషన్‌లోని క్లియర్‌గా మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. ముందుకు వెళ్దాము అనుకున్నా మీకెక్కడా కూడా సోర్స్ అనేది కనిపించట్లేదు. ఒకవేళ ఏదో ధైర్యం చేసి ఆర్ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్ళినా సరే స్టిల్ అక్కడ పెద్దగా మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆర్ మీరనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఆర్ హ్యాపీనెస్ మీకు దొరకదేమో అని అనిపిస్తుంది. సో, దానివల్ల కొంత మీరు డిస్టర్బ్డ్‌గా ఉండడం కానీ, ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోవడం కానీ, అంటే మీరు ఈ పాత్‌ని కాకుండా ఇంకొక పాత్‌ని చేసుకోలేకపోతున్నారండి. ఎందుకంటే మీకు ఇది ఓపెన్ అయితేనే బావుంటుంది. ఐ మీన్ ఈ డోర్ అనేది ఓపెన్ అయితేనే బావుంటుందని మీరు అనుకుంటున్నారు. కాకపోతే
ఈ డోర్ అనేది ఓపెన్ అవ్వడానికి మీకు ఎక్కడా ఛాన్స్ కనిపించట్లేదు. ఒకవేళ డోర్ ఓపెన్ అయినా సరే డార్క్నెస్ ఉంటుంది, లైట్ అనేది ఉండదు. సో మనం ఏంటంటే ట్రై చేసినా సరే మేబీ వర్కౌట్ అవ్వదేమో, అలాంటప్పుడు ట్రై చేయడమే వేస్ట్ కదా. సో మరేం చేద్దాం అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచనలు అనేవి ఎంత ముందుకు వెళ్తున్నా అక్కడికే వచ్చి ఆగుతున్నాయి అన్నమాట. సో మీరు అందుకే ముందుకి వెళ్ళలేకపోతున్నారు. మీ లైఫ్ లో మీరు చేంజెస్ కూడా చూడలేకపోతున్నారండి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ రిలేటెడ్ గా. సో అంటే మీరు ఇలా ట్రాప్ అయిపోయి ఉన్నారు కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ 88 పోర్టల్ అంటే లైన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చేంజెస్ అయితే రావచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను 8 అనే నెంబరే అబండెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో డెఫినెట్ గా గుడ్ చేంజెస్ అనేవి రావడం హై ఛాన్సెస్ ఉంటాయి. బట్ అల్టిమేట్ గా ఇంకా చూద్దాం ఏం చెప్తుంది యూనివర్స్ అనేది. సో ఆల్రెడీ మీరు ఏంటంటే సెన్స్ చేస్తున్నారండి, కొన్ని మీకు అర్థం అవుతుంది. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది రియలే, కాకపోతే కొన్నిసార్లు మీరు ఏంటంటే గుడ్ వేలో ఫీల్ అవుతున్నారు, కొన్నిసార్లు మీరు బ్యాడ్ వేలో ఫీల్ అవుతున్నారు. సో మీకు ఏంటంటే ఇది అనిపిస్తుంది, అది అనిపిస్తుంది. సో ఇందులో ఏది జరుగుతుందో క్లారిటీ రావట్లేదు. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, మీ పరిస్థితి అయితే అదే. సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, అదేంటంటే మీకు అనిపిస్తున్న దానికంటే కూడా ఈ పాయింట్ లో మోస్ట్లీ ఏది ట్రూత్ అయితే దాని ప్రకారమే మీరు ఏంటంటే డిసైడ్ అవ్వాల్సి ఉంటుందండి. అంటే నాకు తెలిసి మీరు 2 రకాలుగా సిచ్యువేషన్ ని సెన్స్ చేస్తూ ఉండొచ్చు. ఒకటి మీకేంటంటే సింపుల్ గా ఇలా వర్కౌట్ అవ్వచ్చు, ఇలా జరగచ్చు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం అలా కాదు, ఇలా జరగచ్చు అని అనిపిస్తుంది. సో ఏది రియలో మీకు అర్థం అవ్వట్లేదు. సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలి, రియాలిటీలో మీ సిచ్యువేషన్ ఎలా ఉందో దాని ప్రకారం దేనికి ఛాన్స్ ఉందో అది మీకు అనిపించిన దాంతో మీరు లింక్ చేసుకుంటే మీ ఆన్సర్ మీకు దొరుకుతుందండి. అంటే మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా సరే. కాకపోతే మీ ఇంట్యూషన్ కి రియాలిటీకి కూడా కనెక్షన్ అనేది ఉండాలండి. సో అప్పుడే థింగ్స్ ఏంటంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతాయి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది, 88 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తాయి ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఏదో ఒక న్యూస్ వినడానికి ఛాన్స్ ఉందండి. మేబీ అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిందైనా అవ్వచ్చు ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా సరే అవ్వచ్చు. ఏదో ఒక న్యూస్ అయితే వింటారు. సో దానికి కూడా కొంత ప్రిపేర్డ్‌గా ఉండండి. ఇది ఇలానే వింటారు, ఇలానే జరుగుతుంది అని అయితే నేను చెప్పలేను కానీ బట్ డెఫినెట్‌గా మీలోని కొంతమంది ఏంటంటే న్యూస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఒక పర్టిక్యులర్ న్యూస్ ఆర్ మీలో కొంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొచ్చు ఆర్ ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఇలా మీరు వెయిట్ చేస్తున్నట్టయితే డెఫినెట్‌గా దాని రిలేటెడ్‌గా ఏదో ఒకటి అయితే వినడానికి ఛాన్స్ ఉంది. అదొక్కటే కాదు, అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయంది కూడా మీరు ఏదైనా వినొచ్చండి. సో అందుకే మీరేంటంటే ఈ మంత్‌లో పర్టిక్యులర్‌గా అంటే అలాంటివి ఏవైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ కనిపిస్తుందండి. మనీ రిలేటెడ్‌గా ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా ఆర్ మనీ ఫ్లో అనేది కొంత కాంప్లికేటెడ్‌గా ఉంది అనిపించినా సరే ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఫినాన్షియల్ స్టేటస్ అయితే బెటర్ అవుతుంది. వెల్త్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మీలో ఎవరికైనా సరే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూస్ ఉంటే సో అది వస్తుందా రాదా ఇలాగా వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మీలాంటి వాళ్ళు కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇది కూడా పాజిటివ్ గానే జరుగుతుంది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను 8 అంటేనే అబండెన్స్ అని. సో డెఫినెట్‌గా గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గ్రోత్ అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరో ఒక అంటే డార్క్ స్కిన్ లేడీతోని థింగ్స్ ని డీల్ చేయాల్సి ఉంటుంది. నేనిక్కడ కలర్ గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు. బట్ కార్డ్స్ ప్రకారం నేను మాట్లాడాలి కాబట్టి, సో మీకు ఇండికేషన్ ఈజీగా ఉండడం కోసమే నేనేంటంటే అది మాట్లాడాను.
సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఒక పర్టికులర్ లేడీ అండి. సో ఆ లేడీతో మాత్రం డీలింగ్స్ చేయాల్సి ఉండొచ్చు. అంటే అది బిజినెస్ డీలింగ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్ గా డీలింగ్స్ అవ్వచ్చు. సో బేసిక్ గా మీకు ఒకటే చెప్తాను, ఈ లేడీ మీకు సపోర్ట్ చేయొచ్చండి. మీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వడానికి ఒక సోర్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీరేంటంటే ఈ లేడీ గురించి కరెక్ట్ గా తెలుసుకోకుండా, అంటే మీ ఓన్ వేలో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేయాలనుకున్నా, ఆర్ ఆ లేడీకి థింగ్స్ ని మీరు కాంప్లికేట్ చేయాలనుకున్నా, ఆవిడ మీకు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో కొంచెం డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి. ఆర్ పర్టికులర్ గా మీ లైఫ్ లోకి ఇలాంటి ఒక లేడీ అయినా రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో అంటే నేను ఒకటే చెప్తాను, ఏదైనా సరే ఒక లేడీతో డీల్ చేస్తున్న దగ్గర మాత్రం వెంటనే డెసిషన్స్ తీసుకోవడం, ఆర్ వెంటనే యాక్షన్ తీసుకోవడం, అది ఏదో చేసేయాలి అన్న అయితే మాత్రం రష్ అయిపోద్దండి. మీకు అంటే ఫుల్ క్లారిటీ వచ్చే వరకు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది అర్థం చేసుకునే వరకు మాత్రం ముందుకు వెళ్ళొద్దండి. జాగ్రత్తగా ఉండడమే మంచిది. అండ్ మీలో ఎవరికైనా సరే ఏవైనా డ్రీమ్స్ ఉంటే అవి వర్కౌట్ అవ్వట్లేదు, అంటే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు కానీ ఎందుకో పర్టికులర్ గా ఫెయిల్ అవుతున్నారు, మళ్ళీ ఎంత ట్రై చేస్తున్నా అక్కడికి వచ్చేసరికి ఆగిపోతున్నారు అని మీకు అనిపిస్తే డెఫినెట్ గా మీరు ఏంటంటే మళ్ళీ ట్రై చేయొచ్చు. మీరు ఏంటంటే అది వర్కౌట్ చేయగలరండి. కాకపోతే మీకు నమ్మకం ఉండాలి. అంటే కొంతమంది ఏంటంటే ఒకసారి ట్రై చేస్తారు, మళ్ళీ ట్రై చేస్తారు. అలా కొన్నిసార్లు ట్రై చేసిన తర్వాత ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతుంది. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇంక మనం చేయలేమేమో, మన వల్ల అవ్వదేమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకోకుండా మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నా, ఈవెన్ ఆ టైంకి హోప్లెస్ గా అనిపిస్తున్నా, మీరు వర్కౌట్ చేయలేరు, మీ వల్ల అవ్వదు అని అనిపిస్తున్నా సరే మీరు అస్సలు గివ్ అప్ చేయకూడదండి. ఎందుకంటే మీరు గివ్ అప్ చేస్తే దానివల్ల మీరు ఆ ఛాన్స్ ని మిస్ అయిపోతారు అంతే. మళ్ళీ మీరు ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటారంటే, అంటే చేస్తే బావుంటుంది, వర్కౌట్ అవ్వట్లేదు, చేస్తే బావుంటుంది, వర్కౌట్ అవ్వట్లేదు అనుకోని ఇలా అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటారే కానీ కంప్లీట్‌గా మూవ్ ఆన్ అవ్వలేకపోతుంటారు. అలా అని చెప్పి వర్కౌట్ కూడా చేసుకోలేకపోతుంటారు. సో మీరేంటంటే ఈ మంత్‌లో పర్టిక్యులర్‌గా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసేసుకోండి. వర్కౌట్ అవ్వడానికైతే హై ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంతమందికి బిగ్ డ్రీమ్స్ ఉంటాయి. అంటే మరీ స్మాల్ డ్రీమ్స్ కాదు. సో ఈవెన్ బిగ్ డ్రీమ్ అయినా సరే ఈ మంత్‌లో దాని కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మీ ప్రయత్నాలు మీరు మొదలుపెడితే అది సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే మీరేంటంటే ఫస్ట్ నమ్మాలండి. మీకది జరుగుతుంది, మీ వల్ల అవుతుంది. ఎందుకంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫెయిల్ అయినా సరే మళ్ళీ కూడా సక్సెస్ అయ్యే వరకు దాన్ని నమ్మి చేయాల్సి ఉంటుంది. ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. సో బేసిక్‌గా అంటే అలాంటి వర్క్ ఎవరైనా ఈ మంత్‌లో చేయాలనుకుంటే మాత్రం చేసుకోండి. వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎక్కువ వర్రీ అవ్వద్దండి. అంటే మీరు రైట్ డెసిషన్ తీసుకుంటున్నారా? లేదా రైట్ చాయిస్ చేసుకుంటున్నారా? సో దాని ప్రకారమే మీరు కరెక్ట్‌గా ముందుకు వెళ్తున్నారా? లేదా? సో ఇలా ఆలోచించొద్దండి. అంటే ప్రతి మనిషి ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం కరెక్ట్‌గా చేస్తున్నామా? లేకపోతే రాంగ్ వేలో వెళ్తున్నామా? ఇఫ్ మనం కరెక్ట్‌గా చేస్తే అది వర్కౌట్ అవుతుంది. కరెక్ట్‌గా చేయకపోతే వర్కౌట్ అవ్వదు కదా! సో మరి అలాంటప్పుడు అంటే చేయడం కూడా వేస్టే కదా అని ఆలోచిస్తారు. సో ఇంకొకటండి, మీలో చాలా మంది మేబీ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎక్కువ వర్రీ అవుతుంటారు. రైట్ చాయిస్ చేసుకున్నారా? రైట్ డెసిషన్స్ తీసుకున్నారా? సో చేస్తున్న దాని వల్ల ఔట్‌కమ్ అనేది కరెక్ట్‌గా వస్తుందా? లేదా? సో ఈ పని చెయ్యొచ్చా? ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే కొంత ఇంటర్ కనెక్టెడ్ మెసేజెస్. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇఫ్ మీరు అంటే ఒకటి రైట్ చేస్తున్నారా? రాంగ్ చేస్తున్నారా? సో రైటే చెయ్యాలి. సో ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అనే ఆలోచనలో ఉంటే ముందు వర్రీ అవ్వడం మానేయండి. మీ వరకు మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మీకొకటి కరెక్ట్ అనిపించిన తర్వాత, మీరొకటి చేయాల్సిన అవసరం ఉంది అనిపించిన తర్వాత అది చెయ్యొచ్చండి. బట్ ఔట్‌కమ్ ఇలానే రావాలి. సో ఔట్‌కమ్ అనేది ఈ విధంగా వస్తేనే మీరు చేసిందంతా కూడా వర్కౌట్ అయినట్టుగా, లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టుగా అనైతే అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎంత తక్కువ వర్రీ అయితే మనం అంత కరెక్ట్‌గా అంటే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. అండ్ రిజల్ట్ కూడా దాని ప్రకారం వస్తుంది. బట్ మనం కరెక్ట్ గానే చెయ్యాలి, ఇలా చేస్తేనే కరెక్ట్ అనుకోని కొంత డెస్పరేట్‌గా ఉండి ఒక పర్టిక్యులర్ వేలో వెళ్ళినా సరే ఔట్‌కమ్ అనేది దాని ప్రకారమే ఇలానే వస్తుందని మీరు అనుకోవడానికైతే లేదండి. ఔట్‌కమ్ ఎప్పుడూ కూడా ఎవరి చేతుల్లో కూడా ఉండదు. బట్ మీరు చేసేది మాత్రం మీరు చెయ్యాలి. అయితే చేసేదేంటంటే ఈజీగా చెయ్యొచ్చు. ఎఫర్ట్స్ పెట్టడం వేరు. సో మీరేంటంటే కాంప్లికేటెడ్‌గా థింక్ చేయడం వేరండి. దానికోసం అదే పనిగా స్ట్రెస్ అవ్వడం వేరు. సో స్ట్రెస్ అవ్వొద్దు. మీ వరకు మీరు చేయాల్సింది చేస్తారు. ఆ తర్వాత మీరేంటంటే
అవుట్‌కమ్ అనేది ఎలా రావాలో అలానే వస్తుంది. దానికి ప్రిపేర్డ్‌గా ఉంటారు. బట్ మోస్ట్‌లీ అవుట్‌కమ్ అయితే పాజిటివ్‌గానే వస్తుంది. కాకపోతే అది మీకు తెలీదు కదా! అంటే కొంతమందికి ఇన్ టైమ్‌లో రిజల్ట్ రాదు. కొంతమందికేంటంటే లేట్‌గా వస్తుంది. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి పర్సన్స్ ఏంటంటే కొంత వర్రీ అవుతుంటారు. బట్ మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు డెఫినిట్‌గా ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి యూనివర్స్ మీకు రివార్డ్స్ ఇస్తుందండి. మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఎలా మూవ్ అవ్వాలో తెలియక అంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సఫర్ అవుతున్నారు చాలా. అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకా లైఫ్ ఇంతేనా అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే వర్కౌట్ అవుతుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, అసలు మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో అన్నీ చూస్తుంది కాబట్టి మీకైతే సపోర్ట్ చేస్తుంది. రివార్డ్స్ కూడా ఇస్తుంది. అండ్ మీలో ఎవరైనా సరే ఏదైనా ఒకటి పర్చేస్ చేసుంటే గతంలో ఆర్ ఇప్పుడు పర్చేస్ చేయాలి అనుకుంటే అది మీకు బాగా కలిసొస్తుందండి. సో, ఏదైనా సరే పర్చేస్ చేయాలి అనుకుంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొనైతే పర్చేస్ చేయండి. మీకు బావుంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆర్ గతంలో కూడా ఏదైనా పర్చేస్ చేసి సో, అంటే అది వేస్ట్ అయిపోయిందేమో లేకపోతే అది సేల్ చేసేస్తే బెటరేమో ఇలాంటి ఆలోచనలు కానీ ఉంటే కొంతకాలం వెయిట్ చేయండి. వెంటనే డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే అది వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో, మేబీ గ్రాడ్యుయల్‌గా అది జరగొచ్చండి. ఇప్పుడే కాకపోయినా సరే. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమంది ల్యాండ్ సేల్ చేయాలి, లేకపోతే ఏదో ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటారు. సో, ఇది సేల్ చేయాలి అనుకున్నప్పుడు మార్కెట్ ప్రైస్‌కి రావట్లేదు. సో, ఎలాగో ఒకలాగా ముందు సేల్ అయిపోని అనుకోని డబ్బులు కూడా తగ్గిస్తూ ఉంటారు. సో, అలాంటివైతే చేయొద్దండి. ఎందుకంటే అది టైం వచ్చినప్పుడు వర్కౌట్ అవుతుంది. బట్ మీరు అలా కానీ మార్కెట్ రేట్ తగ్గించి సేల్ చేసేస్తే తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే రైట్ టైం కాదండి అంతే. బట్ దాని వర్త్ అనేది తగ్గిపోయినట్టుగా అది వాల్యూలెస్ అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది రైట్ టైమ్ కానప్పుడు మీరు అంటే ఎంత ట్రై చేసినా సరే వర్కౌట్ అవ్వదండి. సో, మీరేంటంటే కొంచెం ఈ విషయంలో మాత్రం మీ ఆలోచన విధానం మార్చుకుంటే బావుంటుంది. ఎందుకంటే చెప్పాను కదా! ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్సే. కాకపోతే మీకు కొంత పేషెన్స్ ఉండాలండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, నాకు తెలిసినంత వరకు మీరు ఏదో ఒక విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా రోజుల నుంచి. యాక్చువల్‌గా మీరు అంటే ఎమోషనల్ పర్సన్ అండి. గుడ్ హార్టెడ్ పర్సన్. కాకపోతే ఎందుకో గాని మరి ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించడం వల్లో, లేకపోతే ఎదుటి వాళ్ళ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకో ఇబ్బందయితే పడుతున్నారు. సో, ఇప్పుడు మీకేంటంటే మేబీ నేను ఎదుటి వ్యక్తుల విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఆర్ ఎక్కువ ఎమోషనల్‌గా ఉండడం వల్ల, అంటే నా కోసం నేను తక్కువ ఆలోచించుకోవడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను అని కూడా రిగ్రెట్ అవుతున్నారు. బట్ మీకు అర్థం అవ్వట్లేదండి. ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి అని. అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఇంకా మీరే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మీరే అంటే కొంత కాంప్రమైజ్ అయ్యి మాట్లాడాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. బట్ మీకేమనిపిస్తుందంటే నేను ఇంకా కాంప్రమైజ్ అయ్యి, నేను ఇంకా అడ్జస్ట్ అయ్యి ఇలా నా వల్ల కాదు. నేను ఈ రకంగా చేంజ్ అవ్వలేను. సో, నాకిది కష్టము అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి కోసం కూడా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆర్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసిన దగ్గర కొంచెం అంటే మీకోసం మీరు ఆలోచించుకొని అట్ ద సేమ్ టైమ్ మీ ఇంటెన్షన్స్ అనేవి ఎదుటి వ్యక్తులకి క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ ఇంటెన్షన్స్ ఎదుటి వ్యక్తులకి అర్థమైతే అది వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటారో, నెగెటివ్‌గా తీసుకుంటారో అది వాళ్ళ ప్రాబ్లమ్. బట్ మీరేంటంటే వాళ్ళకొక రాంగ్ ఇంప్రెషన్‌ని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, వ్యక్తులుకి మీరు ఇప్పటి వరకు మేబీ సపోర్ట్ చేసుండొచ్చు. వాళ్ళ కోసం చాలా చేసుండొచ్చండి. బట్ ఇంకా ఎదుటి వ్యక్తులు మీ నుంచి అదే ఆశిస్తున్నారు. సో, మీరు చేయడానికి రెడీగా లేరు అన్నప్పుడు, మరి మీరేంటంటేనండి సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకునేలాగా కూడా మీరుండాలి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుందేంటంటే, గతంలో మీరు చేసిన దానికి వ్యక్తులు మిమ్మల్ని గుర్తించాలి. సో, దాని ప్రకారం వాళ్ళు మారిపోవాలి అంటే మేబీ వాళ్ళు మారకపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అలా ఉన్నారు. ఇప్పటికీ అలానే ఉన్నారు. కానీ ఇక్కడ మీరేంటి వ్యక్తులు మారి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. సో, మీరేంటంటే ఇంక చేయాల్సింది చేసేసారు. ఇంతకంటే చేయలేరు అన్నప్పుడు వ్యక్తుల రియాక్షన్ ఎలా ఉన్నా సరే దాన్ని కూడా మీరు హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉండాలండి. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల కోసం ఎంత చేస్తున్నా అది వాళ్ళకి అర్థం కాదు. సో, అది వేస్టే. మరి అలాంటప్పుడు ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది వాళ్ళా? మీరా? సో, అంటే ఇది మీరు ఆలోచించాలండి. మీరేంటంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఇంకా సరెండర్ అయ్యే పరిస్థితి, ఇంకా ఎదుటి వ్యక్తులతో మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరేంటంటే దానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే ఇప్పటికే చాలా చేశారు, చాలా సఫర్ అయ్యారు. ఇంకా మీరేంటంటే అది చేయలేరు. సో, మీరేంటంటే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకొని మారాలి అనేలాగా ఆలోచిస్తున్నారు. సో, దీనికేంటంటే నేను ఒకటే చెప్తానండి. వ్యక్తులు మారుతారా లేదా పక్కన పెడితే, మీరేంటంటే
వ్యక్తుల ప్రకారం ఉండాలా లేకపోతే మీ ప్రకారం మీరు ఉండాలా అనేది డిసైడ్ అయ్యి దాని ప్రకారం మీరే చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎదుటి వ్యక్తులకు మీరు సరెండర్ అయితే సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటది. లేదు నేను నాలానే ఉంటాను అంటే మీరు అలా కూడా ఉండొచ్చు. కాకపోతే ఎదుటి వ్యక్తులకి మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్ గా అర్థమయ్యేలా మీరు చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళని మీరు బ్రతిమలాడి వాళ్ళు వద్దు అంటే మీరు కూడా సరే మేము మాట్లాడడం మేము ఇలానే ఉంటామని మళ్ళీ మీరే వెళ్ళి బ్రతిమలాడి సో ఇంకా ఆ పర్సన్ కి ఇంకేం అర్థం అవుతారు మీరు అంటే మీరు టఫ్ గా ఉండాలి అనుకొని మీరు స్ట్రాంగ్ గా ఉండిపోతే అది వేరండి. బట్ మళ్ళీ మీరే చేంజ్ అయిపోయి మీరే ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా ఆ పర్సన్ మీరు ఎలా అర్థం అవుతారు? సో అంటే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు మీరు చూస్ చేసుకునే పాత్ కానీ మీరు పర్సన్స్ ని డీల్ చేసే వే కూడా యూనిక్ గా ఉండాలండి. సో అందులో మీరు ఏంటంటే రూడ్ గా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని ప్లీజ్ చేస్తున్నట్టు కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీలా ఉండొచ్చు. జెంటిల్ గా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నో చెప్పాలి అనుకున్నప్పుడు గట్టిగా అరిచి నో చెప్పొచ్చు. సింపుల్ గా నో కూడా చెప్పొచ్చు. 2 రకాలు ఉంటాయి. సో గట్టిగా అరిచి చెప్పినా మెల్లిగా చెప్పినా అదే అర్థం మారిపోదు కదా. సో మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ విషయంలో ఎమోషనల్ అయిపోయి బాధపడిపోయి అలా కూడా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని టఫ్ గా నేను ఇదే అనుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. కొంతకాలం మీరు ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అర్థం అయిపోతుంది. ప్రతిదానికి కూడా మాటలతోనే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. సైలెన్స్ కూడా ఆన్సర్ అనేది చెప్తుంది. సో మీరైతే ఆలోచించుకోండి. కొంత ఇలాంటి విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. మీ ఎమోషన్స్ వల్ల మీరు ఇటు అటు అవుతూ ఉండొచ్చు. వ్యక్తులతో డీల్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం డెసిషన్స్ అనేవి కరెక్ట్ గా తీసుకోండి. ఈవెన్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఏదైనా అంటే ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర కూడా మీ కంట్రోల్లోకి మీరు తెచ్చుకోవాలి అంటే అక్కడ మీరు కమాండ్ చేస్తున్నట్టుగా ఆర్ మీరేంటంటే యాటిట్యూడ్ చూపిస్తున్నట్టే ఉండాల్సిన అవసరం లేదండి. మీ పాయింట్ లో మీరు కరెక్ట్ గా ఉంటున్నారు కాబట్టి మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బట్ అక్కడ మీరు ఏంటంటే అది కంట్రోల్ చేయట్లేదు అని ఎదుట అంటే ఆ వ్యక్తులకు కానీ ఆ సిచ్యువేషన్ లో కానీ మీరు ఇదే అని అర్థమయ్యేలాగా మాత్రం ఉండాల్సి ఉంటుందండి. అది ఈ మంత్ లో మాత్రం మీరు చేయాల్సింది. ఎందుకంటే అలా మీరు ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయగలుగుతారు అండ్ కొన్ని థింగ్స్ ని ఈజీ చేసుకుంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో ఐ మీన్ ఈ డోర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అంటే ఈ డోర్ చూస్తుంటే నాకైతే ఒకటి అర్థమైంది. అదేంటంటే డోర్ అనేది అయితే క్లోజ్డ్ ఉంది కంప్లీట్ గా. సో మీరు ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఇంకా ఏం చేయాలో తెలియక అండ్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేక సో లైఫ్ లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా ఇది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాదు. సో ముందుకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అరే ఇక్కడ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. అనవసరంగా మనం ఏంటంటే ఇంకా అంటే ఇదే ఓపెన్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నాం. బట్ ఇది ఓపెన్ అవుతుందా లేదా అనేది తెలియదు. సో మనం ఏంటంటే టైం అనేది ఇక్కడ చాలా వేస్ట్ చేసుకుంటున్నామేమో అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. మీరు అలాంటి ఒక సిచ్యువేషన్ లో మేబీ స్టక్ అయిపోయి ఉండొచ్చు. సో మీకు ఏంటంటే ఇక్కడ యూనివర్స్ అంటే ఎలాంటి ఒక పాత్ ని చూపిస్తుంది. ఏమైనా సరే ఈ డోర్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుందా లేకపోతే ఇంకొక డోర్ అనేది ఏమైనా యూనివర్స్ ఓపెన్ చేస్తుందా అనే డౌట్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ 8 పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీకేంటంటే ఈ సిచ్యువేషన్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ వస్తుందండి. ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా. ఇఫ్ వర్కౌట్ అవ్వకపోతే మరి నెక్స్ట్ ఏంటి అనేది కూడా మీరు ఏంటంటే డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో ఏదైనా సరే కార్డ్ వెనక మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. ఈ డోర్ అనేది క్లోజ్ అయిపోయింది. ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుందా లేదా అని మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీకోసం ఇంకొక డోర్ ని ఓపెన్ చేస్తుందంట. ఎందుకంటే ఇక్కడ ఈ డోర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా ఇదే ఓపెన్ అవ్వాలి. సో ఇది ఎలా ఓపెన్ అవుతుంది అని ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అంటే ఇది ఓపెన్ అవ్వదు అని మీకు యూనివర్స్ కొన్ని సైన్స్ ఇస్తుంది. బట్ మీరేంటంటే మేబీ అది ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తున్నట్టున్నారు. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చండి. అంటే థింగ్స్ అనేవి ఆల్రెడీ మెస్అప్ అయిపోయాయి. డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో అంటే మీరు ఉన్నారు. సో మీకు ఏంటంటే ముందుకు వెళ్ళడానికి కూడా ఎక్కడ ఛాన్స్ కనిపించట్లేదు. సో మీరేంటంటే ఇది ఎక్కడో ఓపెన్ అవుతుందని ఒక హోప్ తో ఉన్నారు. బట్ యూనివర్స్ ఏంటంటే రియాలిటీలోని మీకోసం ఇంకొక డోర్ ని ఓపెన్ చేయాలని చూస్తుందండి. అంటే మీరు మీ లైఫ్ లో చేంజెస్ కి రెడీ అయిపోవడమే. ఎందుకంటే డెస్టినీ అనేది ఆ విధంగా ఉంది. సో డెస్టినీ అన్ఫోల్డ్ అయ్యే వరకు మీకు ఇది అర్థం అవ్వకపోవచ్చు. బట్ వన్స్ ఇది క్లోజ్ అయిపోయింది అని మీరు ట్రస్ట్ చేయండి అంతే. అంటే మీరు ఇక్కడ ఇంకొక డోర్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఆర్ చేంజెస్ ఏ విధంగా వస్తాయి, లైఫ్ ఏ విధంగా మారుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు.
కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయ్యింది, ఈ సిచ్యువేషన్ లో బేసిక్ గా మీరు చేసేదేం లేదు, ఆల్రెడీ ఇది క్లోజ్డ్ కాబట్టి మిమ్మల్ని మీరు ఇంకా ఏంటంటే ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మీరేంటంటేనండి ఇంకా అంటే డెస్టినీ ప్రకారం ఏం జరుగుతుంది అనే దానికోసం అయితే వెయిట్ చేయండి. అంటే వెయిట్ చేస్తారో లేదా అనేది సెకండరీ. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇంక వర్కౌట్ అవ్వదు కాబట్టి సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని రియాలిటీని యాక్సెప్ట్ చేయండి అంతే. పర్టికులర్ గా మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఆర్ ఎలా హ్యాండిల్ చేయాలి, లైఫ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించొద్దు. ఈ పాయింట్ లోని ఇది మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు, సో దీనికోసం మనం ఏంటంటే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు, సో ఇవన్నీ వేస్ట్. అది ఒక్కటి మాత్రం రియలైజ్ అయ్యి కొంతకాలం అంటే ఇది యాక్సెప్ట్ చేసి దీంతో పాటు మూవ్ అవడానికి ట్రై చేస్తే మంచిదండి. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు, బట్ ఇక్కడ అలాంటి అవసరం ఉంది అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. మేబీ 88 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ రావచ్చు, ఆర్ మీరు ఏంటంటే ఇంకా అంటే ఎటు వెళ్ళాలి ఏంటి, సో ఎలా అంటే ఈ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. దానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది, 88 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీ కార్డ్స్ లో మేజర్ గా అన్ని కార్డ్స్ కూడా చెప్పే మీనింగ్ ఏంటంటే మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఎండ్ అయ్యాయి, సో డెఫినెట్ గా చేంజెస్ అనేవి వస్తాయి. అయితే ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అయ్యాయి అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇంకా అంటే అవే వర్కౌట్ అవ్వాలి, సో ఇలానే చేద్దాం ఇలానే ఉందాం అని అనుకుంటే డెఫినెట్ గా మీ లైఫ్ లోని మీరు రైట్ టైంలో రైట్ వేలోకి వెళ్ళలేరు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఇంకేంటో కాదండి, ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ అనేది వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే మనం ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నా అలానే జరుగుతున్నప్పుడు ఇంకా మనమే చేంజ్ అవ్వాలండి. ఇంకా మనమే దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించాలి. అంతేకాని మనకి అంటే ఛాన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలానే చేద్దాం అంటే అది ఎప్పటికీ అలానే ఉంటుంది. మీ లైఫ్ లో చేంజెస్ రావు అండ్ మీ డెస్టినేషన్ కూడా మీరు రీచ్ అవ్వలేరు. అట్ ద సేమ్ టైం యూనివర్స్ అప్పుడు స్టెప్ ఇన్ అవుతుంది. స్టెప్ ఇన్ అయ్యి థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే మీకు ఇంకొక ఆప్షన్ ఇవ్వదు. ఖచ్చితంగా మీరు ఏంటంటే మీ పాత్ ని మీకు మీరే చేంజ్ చేసుకునేలా చేస్తుందండి. అది ఫోర్స్ఫుల్ గా జరుగుతుంది అనమాట. ఎందుకంటే కొన్ని వేస్ అనేవి చాలా క్రూయల్ గా ఉంటాయండి, చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. అది మన వల్ల అవ్వదు కానీ మరి అలాంటి ఒక పాత్ తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకుండా చేస్తుంది అనమాట యూనివర్స్. సో అందుకే మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని ఇప్పుడే యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా అంటే మీ లైఫ్ వెళ్తుంది అనేది మీరు తెలుసుకొని ముందుకు వెళ్తే మంచిదేనండి. లేదు నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంకా ఇవే ప్రయత్నాలు చేస్తాను అంటే మాత్రం తర్వాత అయినా మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది మీ పాత్ కాదు, అది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఎవరైనా సరే ఈ విషయంలో ఎల్డర్స్ అడ్వైస్ కానీ ఇస్తుంటే, ఒక మేల్ పర్సన్ మోస్ట్లీ ఎవరైనా సరే అడ్వైస్ ఇస్తున్నట్టయితే ఇది కరెక్ట్ కాదు ఆర్ ఇలా చేయొద్దు ఇది సిచ్యువేషన్ అని చెప్తున్నట్టయితే వాళ్ళ అడ్వైస్ అయితే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ అండి. అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ఎవరు మీకు అడ్వైస్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్టిల్ మీ సిచ్యువేషన్ లో మీకు ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు ఏంటంటే మరి ఇంకా అది యాక్సెప్ట్ చేయడం తప్ప ఇంకొకటి చేయలేరు అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేసి మీరు నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి అని చూసుకోవడమే మీకైతే మంచిదండి. లేదు అనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే అన్ని కార్డ్స్ ఇంచుమించు అదే చెప్తున్నాయి. మరి ఒక కార్డ్ చెప్తే మనం ఏదో అనుకుంటాం, బట్ మల్టిపుల్ గా అలాంటి మెసేజెస్ ఛానల్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా మీరేంటంటే ఇంకా దానికి ప్రిపేర్ అయిపోవడం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి ఈ టైంలో కొంచెం అంటే మీకు పర్సన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చండి, ఆర్ కొన్ని మీరు సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు. సో అవి మీకు ఎలా అనిపిస్తాయంటే పర్సన్ స్ట్రాంగ్, సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్ లా అనిపిస్తుంది. బట్ మీరైతే వీక్ కాదు. మీ స్ట్రెంగ్త్ అనేది మీకు తెలియకపోవచ్చు కానీ బట్ డెఫినెట్ గా మీరు వీక్ పర్సన్ కాదు. సో మీరు అట్లీస్ట్ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు నేను ఫైట్ చేయాలి అనుకోని ఆ స్పిరిట్ తో కానీ మీరు ముందుకు వెళ్తే డెఫినెట్ గా కొన్ని థింగ్స్ ని మాత్రం మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారంట. బట్ ఈ టైంలో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. యాక్చువల్ గా 88 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి మనిషి లైఫ్ లో కూడా
ఎంతో కొంతైనా అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, గుడ్ థింగ్స్ జరుగుతాయి. సో మీ లైఫ్ లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అల్టిమేట్ గా మీరు ఏంటంటే గుడ్ థింగ్స్ చూడడానికే జరుగుతాయి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మాకు అన్ని బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి, మా లైఫే ఎంత అని అనుకుంటారు. కానీ మీరు ఆ టైంలో బ్యాడ్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేసినా దానికి యూనివర్స్ ఏదో ఒక రకంగా మీకు రివార్డ్ ఇవ్వడం కానీ, అంటే ఇన్ రిటర్న్ మీరు అంటే కొన్ని చేంజెస్ అనేవి మీ లైఫ్ లో చూడడం కానీ జరుగుతుందండి. ఇది మీకు అప్పుడు తెలియదు. సో ఈ ఫేజ్ లో మీ లైఫ్ లో కొన్ని జరుగుతాయి. సో ఇవి జరిగినప్పుడు మీరు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను అంటే ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను ఏంటి, అసలు నాకెందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, నేను అసలు ఏం తప్పు చేశాను, అంటే ప్రతిసారి కూడా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయను నా లైఫ్ లో జరుగుతున్నాయి అన్నట్టు మీరు ఫీల్ అవుతారు. కానీ ఇవన్నీ జరిగేది మీకోసమేనండి. మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ కానీ మీరు అనుకున్నవి మీరు సాధించుకోవడం కోసం కానీ ఇవి జరుగుతాయి. అంటే కొన్ని జరిగితేనే కదా మీరు ట్రిగ్గర్ అవ్వడం కానీ, కరెక్ట్ గా మీ పాత్ ని మీరు చూస్ చేసుకోవడం కానీ, మీ లైఫ్ పర్పస్ కి మీరు రీచ్ అవ్వడం కానీ జరుగుతాయి. సో అందుకే ఇలాంటివన్నీ జరుగుతాయి, లైఫ్ లెసన్స్ అండి. సో వ్యక్తులైతే కొంత మీకు ఎగెన్స్ట్ గా ఉంటారు, కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు సిమిలర్ గా ఉన్నాయి మెసేజెస్. సో అలా ఉన్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. అసలు మీరు ఎక్కడా కూడా తగ్గొద్దు. అలా అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయండి, ఆర్గ్యుమెంట్ చేయండి అని నేను చెప్పను. కానీ సిచ్యువేషన్స్ కరెక్ట్ గా ఎలా అయితే హ్యాండిల్ చేయాలో అలానే చెయ్యండి. అంటే వ్యక్తులకి సరెండర్ అయిపోవడం, వాళ్ళు సపోర్ట్ చేయాలి అని చూడడం, ఆర్ సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ గా ఉందని చెప్పి గివ్ అప్ చేసేయడం లాంటివి చేయొద్దు. అంటే ఇక్కడ ఒకటి, నేను ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది అని చెప్పాను కదా, ఆ సిచ్యువేషన్ గురించి అయితే మీరు ఎక్కువ డ్రాగ్ చేయొద్దండి. ఎందుకంటే అది ఎండ్ అయిపోయింది అని మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి మీరు ట్రై చేయడం అయితే వేస్ట్. ఇది ఇంకొక సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ. సో కొంచెం చూసుకోండి. ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి నాకు మెసేజెస్ ఛానల్ అయిన వరకు నేను చెప్తూ ఉంటాను. సో ఎవరికి ఏ పార్ట్ లో రెజోనేట్ అవుతుందో అక్కడ వరకు తీసేసుకోండి. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం నేను మాట్లాడతాను కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. సో మీకు అల్టిమేట్ గా రెజోనేట్ అయింది మీరు తీసుకుంటారు, రెస్ట్ ఆఫ్ దట్ విడిచిపెట్టేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ ఫేజ్ లో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను, నాకు ఆ ఫోకస్ లేదు, సో ఎందుకో కానీ నేను కొంత రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానంటే మీరు రెస్ట్ అయితే తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా తీసుకోండి. బట్ హార్డ్ వర్క్ కూడా చేయాలండి. కొంతమంది ఉంటారు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంటారు, ఆర్ ఏవో ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటారు, ఆర్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకుంటారు, ఆర్ ఇంకేదైనా చేయాలనుకుంటారు. బట్ అవన్నీ చేయాలనుకుంటారు కానీ దేని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించరండి. ఏదో జస్ట్ అంటే ఆ పర్టికులర్ 1 అవర్ ఒక 15-20 మినిట్స్ అంతే, అక్కడ వరకే చేస్తారు. కానీ తర్వాత మళ్ళీ మామూలే. అలాంటివి అయితే ఎవరు చేయొద్దండి. ఈ టైంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ అనేది దానికి డబల్ వస్తుంది అనమాట. అంటే అంత పాజిటివ్ గా వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఛాన్స్ ని వేస్ట్ చేసుకోకూడదండి. అండ్ ఇంకొకటి, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా మీ లైఫ్ లో మీకు ఏంటంటే కొంత పీస్ అనేది దొరుకుతుందండి. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీకు పీస్ ని ఇస్తాయి, కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఏంటంటే హ్యాపీనెస్ ని ఇస్తాయి, కొన్ని మీకు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. మేబీ కొన్ని స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని మీకు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తాయి. మేబీ మీరు ఏంటంటే కంఫర్ట్ అనేది వెతుక్కుంటారు. సో ఎక్కడైతే మీకు హ్యాపీ వైబ్స్ వస్తాయో మీరు ఏంటంటే అక్కడ కనెక్టెడ్ గా ఉండడం కానీ అన్ని జరుగుతాయండి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ 8 పోర్టల్ ఏదైతే ఓపెన్ అవుతుందో, సో ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారండి. అది బ్యాడ్ థింగ్ అని చెప్పడానికి కూడా లేదు. కానీ మరి మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వాలి అన్నప్పుడు కొంత హార్డ్ టైమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ అది అల్టిమేట్ గా బ్యాడ్ అని చెప్పుకోవడానికి అయితే లేదు. లైఫ్ లెసన్స్ అనేవి ఎప్పుడూ కూడా అంటే స్ట్రేంజ్ గా ఉంటాయి అండ్ టఫ్ గా ఉంటాయి. సో మరి ఈజీగా ఉండదు కాబట్టి నేను అలాంటి వర్డ్ ని అయితే యూజ్ చేశాను. బట్ అదర్ దెన్ దట్ నాకు ఏమనిపిస్తుంది అంటే బాగుంటుందండి. అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని ఛాలెంజెస్, కొంత టఫ్ టైం కూడా ఉంటుంది. బట్ అల్టిమేట్ గా అవన్నీ ఉన్నా సరే స్టిల్ అవుట్కమ్ మాత్రం గుడ్ వేలో వస్తుందండి. ఎందుకంటే మీరు అంత హార్డ్షిప్స్ తీసుకుంటున్నప్పుడు మీరు ఏంటంటే యూనివర్స్ ప్రకారం మూవ్ అవుతున్నప్పుడు డెస్టినీ అనేది మీకు ఏదో ఒక రకంగా సర్ప్రైజ్ చేస్తుందండి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మీ థాట్స్ ఎలా ఉంటాయంటే ఆ కొంత ఇటు అటులా ఉంటాయి. అంటే అప్పటికప్పుడే పాజిటివ్ గా ఫీల్ అవుతారు, అప్పటికప్పుడే నెగిటివ్ గా ఫీల్ అవుతారు. ఈవెన్ మీ కార్డ్స్ లో కాంబినేషన్ కూడా అలానే వచ్చింది కదా. ఇప్పుడు మీలో కొంతమంది అప్పుడప్పుడు కామెంట్స్ పెడతారు, ఫ్రీక్వెంట్ గా కాదులండి, చాలా తక్కువ మంది మన ఛానల్లో అలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళండి. బట్ ఎలా పెడతారంటే మీరే చెప్తున్నారు పాజిటివ్ గా జరుగుతుందని, మీరే చెప్తున్నారు నెగిటివ్ గా జరుగుతుందని,
లేకపోతే మీరే చెప్తున్నారు ఇలా చెయ్యొద్దు అని, ఆర్ మీరే చెప్తున్నారు ఇలానే చేయమని అని పెడుతుంటారండి. సో జనరల్ గా ఇప్పుడు రోజు రీడింగ్ చేస్తున్నప్పుడు మేబీ అందరికీ అది రెజోనేట్ అవ్వకపోవచ్చు. ఒక రోజు అవ్వచ్చు, ఇంకొక రోజు అవ్వకపోవచ్చు. అది పోని విడిచిపెట్టేయండి. బట్ ఒకే రీడింగ్ లో కూడా పాజిటివ్ గా నెగిటివ్ గా రెండు కూడా చెప్పడం కొన్నిసార్లు జరుగుతుంది. అది ఎలాంటి వ్యక్తులకి తెలుసా? అప్పటికప్పుడే పాజిటివ్ గా ఆలోచిస్తారు, అప్పటికప్పుడే నెగిటివ్ గా ఆలోచిస్తారు చూడండి. మీలాంటి వాళ్ళ ఎనర్జీసే కార్డ్స్ పిక్ చేసుకొని అలాంటి కాంబినేషన్ లో వస్తాయండి. నేను ఒకటే చెప్తానండి, మేబీ కొన్ని పాజిటివ్ గా మీకు రెజోనేట్ అవ్వచ్చు, కొన్ని నెగిటివ్ గా కూడా రెజోనేట్ అవ్వచ్చు. అలా అని చెప్పి మీరేంటంటే ప్రతిదీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బట్ మీ సిచ్యువేషన్ తో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు చూసుకోండి. నేను చెప్పేది ఎంతవరకు ఓకే, ఇది కరెక్ట్, లేకపోతే ఇది రాంగ్, ఇది నాకు కాదు, మీకు తెలిసిపోతుందండి. సో ఆ రకంగా కూడా కొన్ని విడిచిపెట్టేస్తారు. పర్టికులర్ గా అవే పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏదైనా సరే మీ కార్డ్స్ లో మాత్రం ఒక ఎనర్జీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అదేంటంటే మీరు పాజిటివ్ గా థింక్ చేస్తారు, నెగిటివ్ గా థింక్ చేస్తారు, పాజిటివ్ గా డెసిషన్స్ తీసుకుంటారు, నెగిటివ్ గా తీసుకుంటారు, పాజిటివ్ గా కొన్ని చేస్తారు, నెగిటివ్ గా కూడా కొన్ని చేస్తారు. సో ఇది జరగకుండా మీరు బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ఖచ్చితంగా మెడిటేట్ చేయాలండి. మీరు మెడిటేషన్ కానీ చెయ్యకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా సెన్సిటివ్ గా రియాక్ట్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని విషయాల్లోనే ఏంటంటే బాగా ఎమోషనల్ అయిపోయి, అంటే మీరు చేయాల్సింది చేయడం, దానివల్ల మీరు మళ్ళీ ఇబ్బంది పడడం, ఆ పెయిన్ అనేది అనవసరంగా తీసుకోవడం లాంటివి జరుగుతాయి. కొన్ని విషయాల్లోని మీరు ఏంటంటే వైలెంట్ గా కూడా రియాక్ట్ అవ్వచ్చండి. దానివల్ల నెగిటివ్ గా ఏదో చేయడం అలాంటివి కూడా జరుగుతాయి. సో అలాంటప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది, ఇంకా డోర్ క్లోజ్ అయిపోయింది అని యాక్సెప్ట్ చేయండి అని. మీలో కొంతమంది అలాంటి సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఎక్కడ ఛాన్స్ ఉందా అని ట్రై చేస్తారు. సో అక్కడ చేసిన వేస్ట్ అంతే. ఎందుకంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యింది అనుకోండి, ఇంకా మీరు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ కూడా చేయలేరు. అసలు చాలా పెయిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ గా కూడా జరుగుతాయి. కాకపోతే పాజిటివ్ గా జరుగుతాయి అన్నప్పుడు కూడా మీరు ఏంటంటే ఎమోషనల్ అయ్యారు అనుకోండి, అది మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. సో అలాంటివి జరగకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే, మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అయితే ఆల్రెడీ జరిగాయండి. సో జరిగినా సరే మీకు ఏంటంటే అంత హోప్ఫుల్ గా అవి అనిపించినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీరు ఏంటంటే మీ లైఫ్ ఎక్కడో బెటర్ అవుతుంది అంటే, మీరు ఇంకా లైట్ ని ఎక్కడైనా చూస్తారు అని కొంచెం హోప్ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. లైక్ మీ లైఫ్ లో మిరాకల్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి, ఫీల్ అవుతున్నారు. సో గుడ్ థింగ్స్ జరుగుతాయని వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మీరు పాస్ట్ లో ఉన్నంత హ్యాపీగా పాస్ట్ లో ఎక్స్పీరియన్స్ చేసినవి జరుగుతాయని మీరు కూడా అనుకోవట్లేదు. బట్ అలా జరిగితే బాగుంటుంది, మీకు గుర్తింపు అనేది దొరికితే బాగుంటుంది అని మాత్రం వెయిట్ చేస్తున్నారండి. పర్టికులర్ గా ఒక జాబ్ అయినా అవ్వచ్చు, ఇంకే సిచ్యువేషన్ లో అయినా సరే మీరు ఏంటంటే రికగ్నైజేషన్ రావాలి అని చూస్తున్నారు. కాకపోతే అది మీకు వచ్చినట్టు అనిపించట్లేదండి. మేబీ మీలో కొంతమంది జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, అనుకున్నట్టే జాబ్ వచ్చి ఉండొచ్చు. బట్ అది మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడం కానీ, ఆర్ మీరు అనుకున్న వేలో అది లేకపోవడం కానీ, దానివల్ల కొంత డిసప్పాయింట్మెంట్ తో ఉండడం కానీ, ఆర్ థింగ్స్ బెటర్ అవుతాయేమో అని వెయిట్ చేయడం కానీ, ఇలాంటివి ఏవో జరుగుతున్నట్టు ఉన్నాయి. అంటే నేను కెరియర్ పాత్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. కెరియరే అవ్వాలని రూల్ ఏం లేదు, ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ థింగ్స్ నాకు ఎలా కనిపిస్తున్నాయి అంటే, మీరు అనుకున్న విధంగా న్యూ బిగినింగ్స్ అయితే లేవండి. దానివల్ల మీరు ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయేమో అని వెయిట్ చేస్తున్నారు. మీకు అంత నమ్మకం కూడా లేదు అయిపోతుందని. ఎందుకంటే అది బిగిన్ అయినప్పుడే అలా లేనప్పుడు ఇంకా ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చేస్తాయని మీరు అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఎక్కడో కానీ యూనివర్స్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తుంటాయి కాబట్టి మీరు ఇంకా ట్రస్ట్ చేస్తున్నారు. మేబీ మిరాకిల్స్ అనేవి ఈ రోజు కాకపోతే రేపైనా జరగచ్చు అని. సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మిరాకిల్స్ అయితే జరుగుతాయి. మీరు అలా ట్రస్ట్ చేస్తున్నప్పుడు మీ ఓన్ వేలో మీరు ఏంటంటే ముందుకు వెళ్ళాలి అనుకొని కొంత స్టెబుల్ గా ఉన్నప్పుడు జరుగుతాయి. సో మీరు ఎవరైనా థర్డ్ పర్సన్ సపోర్ట్ ఈ టైంలో తీసుకోవాలి అంటే, మీకు ఎవరిదైనా అడ్వైస్ అవసరం అనిపిస్తే అడ్వైస్ అయితే తీసేసుకోండి. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా కొన్ని థింగ్స్ బెటర్ అవ్వచ్చండి. బట్ అల్టిమేట్ గా మీ 100% మాత్రం మీరు ఎక్కడైనా ఇవ్వాల్సిందే. వేరే వ్యక్తులు చెప్తున్నారు, సో వేరే వ్యక్తులు చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళ మీద మీరు కంప్లీట్ గా డిపెండ్ అయిపోవడానికి కూడా లేదు. ఎందుకంటే మీ సిచ్యువేషన్ మీ ఎనర్జీ వేరు, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ ఎనర్జీ వేరు. సో వాళ్ళు ఏంటంటే కేవలం మీ సిచ్యువేషన్స్ అని చూస్తారు, బట్ మీలా వాళ్ళు ఫీల్ అవ్వరు. కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు వినడం ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ సిచ్యువేషన్కి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. కానీ కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోవద్దు. సో నేను ఒకటే చెప్తాను, ఈ టైంలో మీరు కనెక్షన్స్ ని యూజ్ చేసుకోవాలి, ఆర్ పార్ట్నర్షిప్స్ ఏమైనా సరే డీల్ చేస్తే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్ గా పార్ట్నర్షిప్ మీద బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ అలాంటివి అయితే చెయ్యొచ్చు. ప్రాబ్లం ఏం లేదండి, కాకపోతే కష్టపడాలి. అంటే
మీరు ఎంత ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత కష్టపడాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. స్టిల్ మీరు కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది. వేరే వ్యక్తులు మీకు ఎంత సపోర్ట్ చేసినా మీ డ్యూటీ అనేది మాత్రం మీరు కరెక్ట్‌గా పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.